హలో ఆల్. నేను మీ స్వర్ణ నారాయణమూర్తి. ఇటువైపు ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. ఈ రూట్ చూస్తే వాళ్ళకి తెలుస్తుందని అనుకుంటున్నాను. ఏంటంటే అరుణాచలంలో శివయ్య టెంపుల్ అని ఇక్కడ కూడా శివయ్య టెంపుల్ ఉందని ఎంతమందికి తెలుసు? ఒకవేళ మీరు ఈ టెంపుల్ ని ఆల్రెడీ చూసేసి ఉంటే కామెంట్ చేయండి. మీకు ఈ టెంపుల్ ఎలా అనిపించింది అనేది. ఇక్కడ దివిలి పక్కన ఉన్న చిన్న తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి చాలా మంది వెళ్ళుంటారు కదా. చాలా ఫేమస్ అది. మొక్కుకొని 7 వారాలు కూడా వెళ్ళే ఉంటారు. నాకు ఈ టెంపుల్ ఎలా తెలిసిందంటే, ఫ్రెండ్స్ తో ఎవరైనా బయటకు వెళ్ళాలంటే ఏం ప్లాన్ చేసుకుంటారు? మూవీస్ కానీ, బీచ్ కానీ, రెస్టారెంట్స్ కానీ కదా. గుడులకు కూడా వెళ్తారు అనుకోండి. మేమేంటంటే ఎప్పుడు కలిసినా గుళ్ళ దగ్గరే కలుస్తాం, గుళ్ళకే వెళ్తాం అన్నమాట. మా ఇంట్లో దేనికైనా ఒప్పుకున్నారంటే అది గుడికి వెళ్తానంటే మాత్రమే ఒప్పుకుంటారు. బీచ్ కైనా మూవీస్ కైనా నో అని అంటారు. మరి మీ ఇంట్లో? అందరూ అంతే అనుకోండి. ఇప్పుడు పర్లేదు, కొంచెం వి ఆల్ ఆర్ గ్రో అప్ కదా. ఇంకా చిన్నపిల్లలు అనేది అయితే నా ఉద్దేశం కాదు. ఎందుకంటే ఏది మంచో చెడో అర్థం చేసుకోగలం కాబట్టి మనం ఏది చెప్పాలో అది తప్ప మిగతావన్నీ చెప్తున్నాను నేను. ఇప్పుడు మ్యాటర్ లోకి వద్దాం. సో మళ్ళీ గుడికి అనమాట. అది కూడా ఫ్రెండ్స్ తోనే. చిన్న తిరుపతి దివిల్ పక్కన ఉన్న చిన్న తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి అయితే మేము వెళ్ళాము. వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ కూడా మళ్ళీ అరుణాచలేశ్వర స్వామి టెంపుల్ కి వస్తున్నారనమాట. మాకు కూడా ఈ టెంపుల్ ఎలా తెలిసిందంటే, అవును మర్చిపోయాను, ఇప్పుడు కూడా ఒకటి చెప్పాలి. ఏంటంటే మేము ఇలా చిన్న తిరుపతికి ప్లాన్ చేసుకున్నప్పుడు కూడా మాతో పాటు చాలా మంది పెద్దవాళ్ళు వచ్చారు. సో వాళ్ళ ద్వారానే తెలిసింది మాకు ఇక్కడ ఒక టెంపుల్ ఉందని. కొత్తగా కట్టిన టెంపుల్ ఇది. నేను ఆ చిన్న తిరుపతి టెంపుల్ కి వెళ్ళి వచ్చేసాక ఈ టెంపుల్ కి వచ్చినప్పుడు ఫుల్ ఫిదా అయ్యాను. ఎందుకంటే అంత బాగుంది టెంపుల్ ఇది. నేను ఈ టెంపుల్ కి సెకండ్ టైం వచ్చానన్నమాట వీళ్ళతో కలిసి. ఫస్ట్ టైం అయితే నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ తో వచ్చానన్నమాట. అబ్బా, అసలు చెప్పాల్సిన విషయమే మర్చిపోయాను. టెంపుల్ ఏ ఊర్లో ఉందో చెప్పకుండానే నేను గుడి గురించి మాట్లాడుతున్నాను నేను ఇక్కడ. ఈ టెంపుల్ ఉన్న ప్లేస్ వచ్చేసరికి రాస్పిల్ అన్నమాట. ఈ టెంపుల్ అన్నవరం దగ్గర నుంచి రఫ్ గా చూసుకుంటే ఒక 25 కిలోమీటర్స్ ఉంటది రాస్పిల్లికి. ఈ నెల అంతా కార్తీక మాసం కాబట్టి తప్పకుండా ఏదో ఒక సోమవారం, ఆల్రెడీ ఒక సోమవారం అయిపోయింది అనుకోండి, ఏదో ఒక సోమవారం చూసి రండి. తప్పకుండా మీకు నచ్చుతుంది ఈ టెంపుల్ అనేది. అరుణాచలేశ్వర స్వామి టెంపుల్ కి అరుణాచలం ఎంతమంది వెళ్ళుంటారు చెప్పండి. సేమ్ అరుణాచలంలో ఉన్నట్టే అదే ప్లాన్ తో కట్టారు ఇక్కడ కూడా. అరుణాచలేశ్వర స్వామిని చూసినట్టే అనిపిస్తుంది. ఇకపోతే గుడి చుట్టువైపులా కూడా చిన్ని చిన్ని మందిరాలు ఉన్నాయి కదా. ఆ మందిరాల్లో ఉన్న దేవుళ్ళకి ఏ రోజు ఏ దేవుడి విశిష్టత అయితే ఆ దేవునికి అభిషేకం కూడా చేస్తారంట. మేము ఈ టెంపుల్ కి వెళ్లే రోజు వర్షంగా ఉంది కొంచెం, అందుకని కొంచెం లేట్ గా స్టార్ట్ అయ్యాం. గుడికి వెళ్ళేసరికి 12 అయ్యింది కరెక్ట్ గా. సో దేవునికి నైవేద్యం సమర్పిస్తున్నారు, అందుకని డోర్ క్లోజ్ చేసేసారనమాట. ఫస్ట్ మనం ఏ పూజకైనా శుభకార్యానికైనా తలుచుకునే దేవుడు ఎవరు? వినాయకుడే కదా. ఇంకా డోర్ క్లోజ్ చేసేసారు కాబట్టి ఇక్కడికి వచ్చి దండం అయితే పెట్టుకున్నాం అనమాట అందరం. ఇకపోతే అమ్మ ఇక్కడ వినాయకుడు గుంజులు తీయమంది. సో సిటప్స్ తీసేసాం అనమాట. తర్వాత డోర్ కూడా అయితే తీసారు. ఇప్పుడు అసలైన ఘట్టానికి ఎంట్రన్స్ అనమాట ఇది. యాక్చువల్లీ నేను ఈ వీడియో షూట్ చేసి ఎన్ని రోజులు అవుతుందో, రోజులు కాదు నాకు తెలిసి 1 మంత్ అవుతుంది అనుకుంటా. అసలు పోస్ట్ చేయడానికే కుదరలేదు నాకు. కరెక్ట్ గా కార్తీక మాసంలోనే కుదిరింది. అది కూడా ఇప్పుడు ముంతా తుఫాన్ ప్రభావం వల్ల 3 డేస్ హాలిడేస్ రావడం వల్ల మేము అప్పుడు వచ్చింది మా ఫ్రెండ్స్ తో కలిసి ఐ థింక్ ఉగాదికి ముందు అనుకుంటా. చెప్పాలంటే నేను మా ఫ్రెండ్స్ తో వచ్చినప్పటికీ గర్భగుడిలో శివయ్యని మాత్రమే ప్రతిష్ఠించుంచారు. చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న మందిరాల్లో అయితే దేవుళ్ళని అప్పటికి ఇంకా ప్రతిష్ఠించలేదు. ఈ టెంపుల్ రీసెంట్ గా కట్టిందనమాట. శివలింగం వెనకాల దీపాల్లా వెలుగుతుంది కదా. అది ఫస్ట్ టైం వచ్చినప్పుడు నాకు అర్థం కాలేదు, ఏంటి అంతలా వెలుగుతుంది అని. ఇప్పుడు మేము గర్భగుడిలోకి అయితే వెళ్ళాం కదా, అప్పుడు క్లారిటీగా చూసాం. అయినా చూసినా కూడా అర్థం కాలేదు. తర్వాత డీటెయిల్డ్ గా తెలుసుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే, అక్కడ ఒక దీపం వెలిగిస్తే దాని రిఫ్లెక్షన్ పడి మొత్తం అన్ని దీపాలుగా వెలుగుతుందన్నమాట. క్రియేటివిటీ. ఇక్కడ అరుణాచలేశ్వర చాంటింగ్ ప్లే చేస్తారనమాట. చాలా ప్రశాంతంగా ఉంటది ఈ టెంపుల్లో ఉన్నప్పుడు. ఇకపోతే పెద్ద నందీశ్వరుడు విగ్రహం అన్నమాట. లోపలంతా కూడా చాలా బాగుంటుంది. మొత్తం కూడా చెక్కినట్టుగా అనిపిస్తుంది. కాకపోతే చెక్కింది కాదనుకోండి, రాతిని చెక్కి కట్టించిన గుడిలా కనిపించడం కోసం మనకి ఈ కలర్ అయితే వేశారు ఇక్కడ, ఆ ఫీల్ రావడం కోసం. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే చిన్ని చిన్ని విగ్రహాల్లా కనిపిస్తున్నాయి కదా, బాగా గమనించండి వాటిని. దాని గురించి తర్వాత చెప్తాను నేను. గుడిలోకి వచ్చాక నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూడండి. ఇక్కడ మా ఫ్రెండ్స్ తో వచ్చినప్పుడు చిన్న తిరుపతి అండ్ ఈ అరుణాచలేశ్వర స్వామి టెంపుల్ కి మాత్రమే రాలేదు. ఇంకా మాతో పెద్దవాళ్ళు వచ్చారని చెప్పాను కదా, ఇంకొక టెంపుల్ కూడా తీసుకువెళ్లారు వాళ్ళు. అది ఎందుకు గుర్తొచ్చిందంటే, నాకు గర్భగుడి అన్నాను కదా, ఆ గర్భగుడిలోనే ఉంది మ్యాటర్ అంతా. ఇంకొక టెంపుల్ కి వెళ్ళినప్పుడు నాకు ఆ
ఊరు పేరు కూడా గుర్తులేదు సరిగ్గా. మేము ఈ టెంపుల్‌కి వచ్చేసరికి 3 అయ్యింది. ఇంకా వమ్మంగిలో ఉన్న టెంపుల్‌కి నాకు తెలిసి 4 అలా అయిందనుకుంటా వెళ్ళటానికి అక్కడికి. డిస్టెన్స్ గురించి చెప్పట్లేదు. అంటే మేము ఈ గుడి దగ్గర టైమ్ స్పెండ్ చేస్తాం కదా! తర్వాత అక్కడికి వెళ్ళేసరికి 4 అలా అయిందనుకుంటా. ఈ టెంపుల్‌లో అయితే దర్శనం అయితే చాలా జరిగింది. గుడిలో కూర్చోవాలి కాబట్టి కొంతసేపు కూర్చొనైతే ఉన్నాము. ఇప్పుడు చెప్తాను ఆ శివాలయం స్టోరీ. అది చాలా పెద్ద శివాలయం అన్నమాట. వెళ్ళాం కానీ అప్పుడు ఎవరు లేరు ఆ టెంపుల్‌లో. ఇందాక చిన్న చిన్న విగ్రహాల్ని బాగా గమనించండి, గుర్తుపెట్టుకోండి. తర్వాత మాట్లాడతాను దీని గురించి అని చెప్పాను కదా! వాటిని అల్వారులు అని అంటారంట. ఇక్కడ మీరు చూసినట్టయితే బోలెడు పల్లకీలు ఉన్నాయి కదా! ఆ అల్వారాలకనే అనుకుంటున్నాను మరి నేను. ఒక్కొక్క పల్లికి ఒక్కొక్క దానికనమాట. నేను ముందొచ్చినప్పుడు ఈ పల్లకీలు, ఆ అల్వారాలు కూడా లేవు. అప్పుడు ఒకాయన చెప్పారనమాట నాకు. అల్వారాలుంటాయి. ఆ అల్వారాలున్న గుడిలో వివాహాలు కూడా జరుపుకోవచ్చని చెప్పేసి. ఇక్కడ వివాహాలు అన్నాను కదా! అక్కడ నాకు మ్యారేజెస్ అనొచ్చింది. మోస్ట్‌లీ అందరికి అర్థం అవ్వాలి కాబట్టి అచ్చమైన తెలుగులో చెప్పడానికి ట్రై చేస్తున్నాను నేనిక్కడ. అయితే మేము ఈ టెంపుల్ దర్శనం చేసుకున్నాక అంటే మా ఫ్రెండ్స్‌తో వచ్చినప్పుడు చెప్తున్నాను. వీళ్ళతో కాదు. అయితే వమ్మంగిలో ఉన్న శివాలయానికైతే వెళ్ళాము. ఆ శివాలయం కూడా పెద్దగా ఉంది. మేము వెళ్ళేసరికి చెప్పాను కదా! 4 అలా అవుతుంది అని. అప్పుడు ఆ టైంలో ఎవరు లేరు. కానీ ఓపెన్ చేసే ఉంది టెంపుల్. ఆ టెంపుల్ లోపలికి వెళ్ళాక గర్భగుడిలోకి వెళ్ళటానికి చిన్నగా మెట్లున్నాయన్నమాట. మెట్లు దిగి లోపలికి వెళ్ళగానే మాకు చిన్ని శివలింగం కనిపించింది. అలాగే చిన్ని నందీశ్వరుడున్నారు ఎదుట. నాకు తెలిసి స్వయంభూ అనుకుంటున్నాను నేను. చాలా చిన్నిగా ఉంది. బావుంది ఆ టెంపుల్ కూడా. ఇంక మేము రాజపల్లి నుంచి మళ్ళీ అన్నవరం అయితే వచ్చాము. ఇక్కడ చిన్న గ్రీన్ కలర్ కాయల్లా అయితే ఉన్నాయి కదా! అవి మా కాలేజ్‌లో చాలా ట్రీస్ ఉంటాయి. వాటిలో వాము, సొంపు సంథింగ్ ఏవో ఉంటాయంట. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మేమందరూ రాజపల్లి నుంచి అన్నవరం వచ్చేసరికి ఫుల్ వర్షం అనమాట. చాలా సేపు కిందే వెయిట్ చేసాం. వర్షం తగ్గుతుందేమో అని. ఇంకా వర్షం అయితే అస్సలు తగ్గలేదు కాబట్టి మేము ఇంకా ఆటో ఎక్కైతే వెళ్ళాం. వర్షంలో అన్నవరం. అబ్బా! ఎంత బావుంటుందో అసలు. నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను. వర్షం పడడం వల్ల ఆ చెట్లవి కూడా చాలా అందంగా కనిపిస్తుంటాయి. మీలో ఎంతమందికి అన్నవరం ప్రసాదం అంటే ఇష్టమో చెప్పండి? అన్నవరం చాలా మందొచ్చుంటారు గదా! వస్తే యెస్ అని కామెంట్ చేయండి నాకు. మాకైతే అన్నవరం చాలా దగ్గర. నాకు తెలిసి లెక్కలేదు. చాలా సార్లొచ్చానిక్కడికి. ఇప్పుడు అన్నవరం గిరి ప్రదక్షిణ ఉంది కాబట్టి ఎంతమందొస్తున్నారు గిరి ప్రదక్షిణకి? పెళ్లయిన తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవడానికైతే ప్రతి ఒక్కరు వస్తారిక్కడికి. ఆ వ్రతానికి చాలా హిస్టరీ కూడా ఉంది. సో, నాకైతే అంత పర్ఫెక్ట్‌గా తెలీదు. వ్రతం మాత్రం కంపల్సరీగా ఇక్కడికొచ్చి చేయించుకుంటారనైతే తెలుసు నాకు. మనం సత్యనారాయణ స్వామి దర్శనం అయిపోయి వెంటనే వచ్చాక బయటికి కూర్చుంటాం కదా! అక్కడ గమనించినట్లయితే చాలా మంది చూసే ఉంటారు నాకు తెలిసి. సత్యనారాయణ స్వామి వ్రతం విశిష్టత అంతా కూడా ఆ పెయింటింగ్స్‌లోనే తెలిసిపోతుంది. ఫ్రేమ్స్ ఉంటాయి అక్కడ. మేము ఇక్కడికెళ్ళేటప్పటికే టైం 2 అయ్యింది. సో, దర్శనం చాలా అయింది. మేము ఈ టైంలో వెళ్ళినా సరే చాలా క్రౌడ్ ఉండేవారు. కానీ ఇన్ని సార్లు అన్నవరం వచ్చాను కానీ ఎప్పుడు నాకు ఇంతసేపు దర్శనం చేసుకోలేదు. ఈసారైతే చాలా జరిగింది. ఒక 5 మినిట్స్ ఏంటి ఒక 10 మినిట్స్ అన్నా దేవుడి దగ్గర అలాగే ఉండుంటాం మేము. తర్వాత భోజనానికైతే వచ్చామన్నమాట. ప్రసాదం భోజనం చేసేసాం. అలా భోజనం చేసి బయటకొచ్చామో లేదో ఇంకా గట్టిగా వర్షం పడడం స్టార్ట్ అయింది. నేను ఈ వీడియో ఇప్పుడు పోస్ట్ చేయడం వల్ల ముద్దార్ తుఫాన్ ఎఫెక్ట్ అనుకుంటారేమో మీరు. నేను మీకు ఇక్కడ క్లారిటీ కోసం చెప్తున్నాను. ఈ వీడియో షూట్ చేసిందైతే ఇప్పుడు కాదు. మీకు చూస్తుంటేనే అర్థమవుంటుంది. దశమికి ముందిది. చెప్పాను కదా! ఆ రోజు అంత క్రౌడ్ లేదని. ఇక్కడ అసల ఉంటే ఇదంతా ఫుల్‌గా ఉంటారనమాట. అన్నవరం వచ్చినోళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పిక్ తీసుకోకుండా వెళ్ళరు. ఈ ప్లేస్ అసలు ఇంకా ఖాళీ ఉండదు. కానీ ఇప్పుడు ఎవరు లేరు. ఇంకా మేము గోశాలకైతే వెళ్ళాము. గోశాలలో మిడిల్‌లో కృష్ణుడుండి చుట్టువైపులా కూడా గోవులైతే ఉంటాయి. మెయిన్ ఆవులైతే ఉంటాయి. నేనిది క్యాప్చర్ చేయగలిగాను. సీతాకోకచిలుకలొచ్చి అక్కడ అవి తింటున్నాయన్నమాట వడ్లు. అప్పట్లో మొదటగా పండిన పంటని కొంచెం తీసుకొచ్చి ఇలా అల్లి ఆలయాల ముందు ఇంటి దగ్గర కట్టేవారంట కదా! పక్షులు తినడం కోసం. ఇప్పుడు కూడా చాలా మంది ఫాలో అవుతున్నారది. ఇక్కడ గుడిలో చూసి మళ్ళీ నాకు భలే అనిపించింది. నా చిన్నప్పుడు ఎప్పుడో చూసాను నేనలా. ఇక్కడ చెట్టు చుట్టువైపులా తిరిగి ఒత్తులైతే వెలిగిస్తారు గదా! ముందు ఈ చెట్టుకి ప్రొటెక్షన్ అనేది ఉండేది కాదు. ఇప్పుడు ప్రొటెక్షన్ ఇచ్చారనమాట. ఆ ఒత్తులకి చెట్టు ఏమైపోతుందో అనేసి.
ఇంకా వర్షం అయితే పూర్తిగా తగ్గింది. కొంచెం కొంచెం లైట్‌గా అలా పడుతుంది కానీ, మెట్లెక్కుతూ వస్తారు కదా! అదే ఇటువైపు అన్నమాట. మేమిప్పుడు మెట్లు దిగుతూ వెళ్తున్నాం. మేము వచ్చింది ఇంకొక వైపు అన్నమాట. చాలా బావుంటుందసల. రాతితో కట్టినవన్నీ కూడా వేరేలా ఉంటాయసలు. వర్షానికి ఫుల్‌గా తడిచిపోయి ఫేసు, మేము ఎలా ఉన్నామంటే సో, ఇదన్నమాట మెట్లు గుండా వెళ్ళే దారి. మేము మెట్లు దిగి వచ్చేటప్పుడు ఒక టెంపుల్ కనిపించింది కదా! అదే సత్యనారాయణ స్వామి వారి అక్కవారి ఆలయం అన్నమాట. సో, వీళ్ళకి తులసి మొక్కలు కావాలంట. సో, మొక్కలు తీసుకున్నారు వీళ్ళు. అక్కడ వచ్చినవి. ఇంటి దగ్గర తులసి మొక్కలు లేవని. గుడిలోకొస్తే దేవుడి మీదే ఉండాలి మన మనసంతా కూడా. నా వెనక రాతి స్తంభాలున్నాయి కదా! ఆ రాతి స్తంభాల నిండా కూడా పేర్లతోనే నింపేశారు. సో, ఈసారి నుంచి నేను రెగ్యులర్‌గా కాలేజ్ వ్లాగ్స్ అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో, ప్లీజ్ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్. నేను పోస్ట్ చేస్తున్న వ్లాగ్స్ అండ్ షార్ట్స్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్.